హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎకనామిక్స్ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 5 దాకా ఈ యొక్క ఎకనామిక్స్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 6 పంపిణీ సిద్ధాంతానికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. కేవలం టెట్ డిఎస్ఎల్కే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్కు సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు 2వ సంవత్సరాలు సంబంధించిన జంతుశాస్త్రం మరియు వృక్షశాస్త్రం, బాటనీ, జువాలజీలకు సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం, ఎకనామిక్స్కి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 5 దాకా తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 6 పంపిణీ సిద్ధాంతానికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఉత్పత్తి కారకంగా భూమి వస్తు ఉత్పత్తి ప్రక్రియలో అందించే సేవలకు లభించే ప్రతిఫలాన్ని ఏమంటారు? భాటకమా, వినియోగమా, భాగమా, ఏదీ కాదు. ఉత్పత్తి కారకంగా భూమి వస్తు ఉత్పత్తి ప్రక్రియలో అందించే సేవలకు లభించే ప్రతిఫలాన్ని ఏమంటారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, భాటకము అంటారు. రెండవ ప్రశ్న చూస్తున్నాం. భూమికి ఉన్న సహజమైన నశింపు కాని ఉత్పాదక శక్తులను ఉపయోగించుకున్నందుకు పొందే ఫల సహాయంలో భూస్వామికి చెల్లించే భాగమే భాటకం అని నిర్వచించిన వారు? డేవిడ్ రికార్డో, ఫిషర్మెన్, హామిల్టన్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డేవిడ్ రికార్డో. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. భాటకాన్ని వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులుగా భావించిన ఆర్థికవేత్త ఎవరు? డేవిడ్ రికార్డో, ఫిషర్మన్, హామిల్టన్, ఎవరూ కాదు. భాటకాన్ని వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులుగా భావించిన ఆర్థికవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డేవిడ్ రికార్డో. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. భూసారాలలోని వైవిధ్యం వల్ల భాటకం జనిస్తుంది. ఒక ఆర్థిక వ్యవస్థలోని భూములను వాటి సారాన్ని బట్టి 3 రకాలైన భూములు ఉంటాయని వివరించిన ఆర్థికవేత్త? డేవిడ్ రికార్డో, ఫిషర్మెన్, హామిల్టన్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డేవిడ్ రికార్డో. ఐదో ప్రశ్న చూస్తున్నాం. భాటకం లేని భూమిని ఏమని పిలుస్తారు? సారం లేని భూమి, ఉపాంత భూమి, క్షీణ ప్రతిఫల భూమి, ఏదీ కాదు. భాటకం లేని భూమిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపాంత భూమి అంటారు. ఆరో ప్రశ్న చూస్తున్నాం. భాటకం భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది. అన్ని ఏ గ్రేడ్ భూములు 4 రకాలుగా విభజించుకోవడం జరిగింది. ఏ, బి, సి, డి గ్రేడ్లు అని చెప్పి. ఏ గ్రేడ్ భూములు అయితే భాటకం ఉంటుందా, ఉండదా? ఆప్షన్ సి, ఏ కామా బినా, ఆప్షన్ డి, ఏది కాదు. అన్ని ఏ గ్రేడ్ భూములకు భాటకం ఉంటుందా, ఉండదా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఉంటుంది.
ఏడో ప్రశ్న చూస్తున్నాం. భాటకం భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది. అన్ని బి గ్రేడ్ భూములను సాగు చేస్తే ఏ గ్రేడ్ భూమిపై భాటకం ఉంటుందా, ఉండదా? ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ ఉంటుంది. ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం. భాటకం భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది. అన్ని సి గ్రేడ్ భూములను సాగు చేస్తే బి గ్రేడ్ భూమిపై భాటకం అనేది ఉంటుందా, ఉండదా? ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు. అన్ని సి గ్రేడ్ భూములను సాగు చేస్తే బి గ్రేడ్ భూమిపై భాటకం అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ. తొమ్మిదో ప్రశ్న చూస్తే సి గ్రేడ్ భూమిని ఉపాంత భూమి కాబట్టి భూమిలో భాటకం, ఈ భూమిలో భాటకం అనేది ఉంటుందా, ఉండదా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉండదు. పదో ప్రశ్న చూస్తున్నాం. ఉత్పత్తి కారకాలను చెల్లించే ప్రతిఫలాలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఏ సిద్ధాంతం తెలియజేస్తుంది? ప్రతిఫల సిద్ధాంతం, ఉపాంత ఉత్పాదకత సిద్ధాంతం, ఉపాంత ప్రతిఫల సిద్ధాంతం ఏది కాదు. ఉత్పత్తి కారకాలను చెల్లించే ప్రతిఫలాలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఏ సిద్ధాంతం తెలియజేస్తుంది? ఆప్షన్ బి, ఉపాంత ఉత్పాదక సిద్ధాంతం. 11వ ప్రశ్న చూస్తే ఒక ఉత్పత్తి కారకం అదనపు యూనిట్ ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆ కారకం ఏ ఉత్పాదకత అంటారు? ఉపాంత ప్రతిఫల ఉత్పాదకత, ఉపాంత ఉత్పాదకత, ప్రతిఫల ఉత్పాదకత ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపాంత ఉత్పాదకత అంటారు. 12వ ప్రశ్న చూస్తే డేవిడ్ రికార్డో ఏ సిద్ధాంతాన్ని భూమికి మాత్రమే అన్వయించాడు? డేవిడ్ రికార్డో ఏ సిద్ధాంతాన్ని భూమికి మాత్రమే అన్వయించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపాంత ఉత్పాదకత. 13వ ప్రశ్న చూస్తే జేబీ క్లార్క్ ఏ సిద్ధాంతానికి ఒక రూపాన్ని కల్పించి దానిని అభివృద్ధి పరిచాడు? ఉపాంత ప్రతిఫల ఉత్పాదకతన, ఉపాంత ఉత్పాదకతన, ప్రతిఫల ఉత్పాదకతన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపాంత ఉత్పాదకత. 14వ ప్రశ్న చూస్తే దీనిని వస్తు రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ లెక్కించవచ్చు. కింది వానిలో దేనిని వస్తు రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ లెక్కించవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపాంత ఉత్పాదకత. 15వ ప్రశ్న చూస్తే ఒక కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతకు ఉదాహరణగా 4 టైలర్లు, దర్జీలు రోజుకు 10 చొక్కాలు, 10 షర్ట్స్, 10 షర్ట్స్ కుట్టగలరని అనుకుందాం. అయితే 5 టైలర్లు 13 చొక్కాలు కుట్టగలరు. 5వ టైలరు ఉపాంత భౌతిక ఉత్పత్తి 3 చొక్కాలు. అయితే ఒక చొక్కా కుట్టినందుకు వేతనం 100 రూపాయలు అనుకుంటే 5వ శ్రామికునికి 3 చొక్కాలు కుట్టినందుకు 300 వేతనం. ఈ 300ను ఏమని పిలుస్తారు? ఉపాంత ఉత్పాదకతన, ఉపాంత ఉత్పత్తి రాబడే, ప్రతిఫల ఉత్పాదకతన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపాంత ఉత్పత్తి రాబడి అని అంటారు. 16వ ప్రశ్న చూస్తే ఉపాంత భౌతిక ఉత్పత్తి సిద్ధాంతం సంపూర్ణ పోటీ మార్కెట్ ప్రమేయంపై ఆధారపడడం వల్ల ఒక ఉత్పత్తి కారకం సగటు వ్యయం దాని ఉపాంత వ్యయానికి ఏ విధంగా ఉంటుంది? పై స్థాయిలోనా, కింది స్థాయిలోనా, సమానంగానా, ఏది కాదు. ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి. ఉపాంత భౌతిక ఉత్పత్తి సిద్ధాంతం సంపూర్ణ పోటీ మార్కెట్ ప్రమేయంపై ఆధారపడడం వల్ల ఒక ఉత్పత్తి కారకం సగటు వ్యయం దాని ఉపాంత వ్యయానికి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సమానంగా ఉంటుంది. 17వ ప్రశ్న చూస్తే ఉత్పత్తి మొదటి దశలో శ్రామికుల సంఖ్య పెంచుకుంటూ పోతే తరహా అనుసరించి పెరుగుతున్న ప్రతిఫలాల వల్ల ఆదరణ ఉత్పత్తి రాబడి అనేది పెరుగుతుందా, తగ్గుతుందా, క్షీణిస్తుందా, ఏది కాదు. ఉత్పత్తి మొదటి దశలో గమనించాలి. ఉత్పత్తి మొదటి దశలో శ్రామికుల సంఖ్య పెంచుకుంటూ పోతే తరహాను అనుసరించి పెరుగుతున్న ప్రతిఫలాల వల్ల ఆదరణ ఉత్పత్తి రాబడి అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పెరుగుతుంది. 18వ ప్రశ్న చూస్తే ఉత్పత్తి మొదటి దశ తర్వాత కూడా ఇంకా శ్రామికులను పెంచుకుంటూ పోతే ఏమి వస్తాయి? ప్రతిఫలాలు పెరుగుతాయా, తగ్గుతాయా, క్షీణ ప్రతిఫలాలు వస్తాయా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి. 19వ ప్రశ్న చూస్తే ఉపాంత ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి ఒక స్థాయి వరకు పెరిగి ఏమవుతాయి? పెరుగుతాయా, తగ్గుతాయా, క్షీణిస్తాయా, ఏది కాదు.
ఉపాంత ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి ఒక స్థాయి వరకు పెరిగి ఏమవుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, క్షీణిస్తాయి. 20వ ప్రశ్న చూస్తే ఉపాంత ఉత్పత్తికి ప్రమేయాలు తెలపండి. 1 ఉత్పత్తి కారకాల మార్కెట్ పరిపూర్ణ పోటీ ఉంటుంది. 2 ఉత్పత్తి కారకాలు అన్నీ సజాతీయాలు. 3 ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది. 4 సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. 1 ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే శ్రామికులు వివిధ రంగాలలో వస్తు ఉత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫలంగా ఉత్పత్తిదారులు ఇచ్చే దీన్ని వేతనం అంటారు. ప్రతిఫలమా, ధరనా? ఆప్షన్ సి ఏ కామా బీనా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, ప్రతిఫలము లేదా ధర అని కూడా అంటారు. 22వ ప్రశ్న చూస్తే శ్రామికులకు ఇచ్చే దీనిని ద్రవ్య రూపంలో కూడా చెల్లిస్తారు. ప్రతిఫలం, ధర? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, ప్రతిఫలము లేదా ధరను శ్రామికులకు ద్రవ్య రూపంలో చెల్లిస్తూ ఉంటారు. 23వ ప్రశ్న చూస్తే ధరల స్థాయి మారుతూ ఉన్నప్పుడు ద్రవ్య వేతనంలో మార్పులు లేకపోయినా దీనిలో మార్పు అనేది వస్తుంది. వాస్తవిక వేతనం, వాస్తవిక శ్రమ, వివిధ పరిమాణాలు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాస్తవిక వేతనం. 24వ ప్రశ్న చూస్తే ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి ఏవి నిర్ణయించబడతాయి? బాట జీవన ప్రమాణాల, వేతన పరిమాణాల, జీవన ప్రమాణాల ఏది కాదు. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి ఏవి నిర్ణయించబడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బాట జీవన ప్రమాణాలు. 25వ ప్రశ్న చూస్తే వాస్తవిక వేతనాన్ని నిర్ణయించేటువంటి అంశాలు తెలపండి. ద్రవ్య కొనుగోలు శక్తి, వేతనం ఇచ్చే విధానము, ఉద్యోగ స్వభావము, పనిచేసే పరిస్థితులు, ఆకస్మిక లాభాలు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారు. ఇది తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక విధానం కూడా తగ్గుతుంది. దీనిని ఏమంటారు? ద్రవ్య కొనుగోలు శక్తి, వేతనం ఇచ్చే విధానమా, ఉద్యోగ స్వభావమా, పనిచేసే పరిస్థితుల, ఆకస్మిక లాభాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద్రవ్య కొనుగోలు శక్తి. 27వ ప్రశ్న చూస్తే శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతో పాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. దీనిని ఏమంటారు? ద్రవ్య కొనుగోలు శక్తి, వేతనం ఇచ్చే విధానము, ఉద్యోగ స్వభావము, పనిచేసే పరిస్థితులు, ఆకస్మిక లాభాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వేతనం ఇచ్చే విధానం అంటారు. 28వ ప్రశ్న చూస్తే చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడితే కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుందండి. దృక్పరంగా కాదు, దుర్భరం, కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని వృత్తులలో ఆపదతో కూడినవి కూడా ఉంటాయి. ఇటువంటి వృత్తులలో ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్న వాస్తవిక వేతనాలు తక్కువ. ఇటువంటి స్వభావాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉద్యోగ స్వభావము అంటారు దీన్ని. 29వ ప్రశ్న చూస్తే ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్య వేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువ అని దీనిని బట్టి చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉద్యోగ స్వభావాన్ని బట్టి చెప్పవచ్చు. 30వ ప్రశ్న చూస్తే అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసే వారి ద్రవ్య వేతనం ఎక్కువగా ఉన్న వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పనిచేసే పరిస్థితులు అంటారు. 31వ ప్రశ్న చూస్తే యుద్ధము, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడడం మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే వీటి వలన నికర లాభంలో అంతర్భాగంగా ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ ఆకస్మిక లాభాలు అంటారు వీటిని. 32వ ప్రశ్న చూస్తే మొత్తం రాబడి నుంచి మొత్తం వ్యయం తీసివేస్తే మిగిలిన దానిని ఏమంటారు? స్థూల లాభమా, నికర లాభమా, మొత్తం లాభమా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్థూల లాభం అంటారు. 33వ ప్రశ్న చూస్తే స్థూల లాభంలో ఉన్న అంశాలు తెలపండి. 1 ఉద్యమదారుడు అంటే ఉత్పత్తిదారుడి సొంత మూలధనం మీద వడ్డీ, సొంత భూమి మీద బాటకం, నిర్వహణ వేతనాలు, బీమా ఖర్చులు, నికర లాభం, భవిష్యత్ అవకాశాలు, వృత్తి స్థిరత్వం, అదనపు రాబడి పైవన్నీ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. 34వ ప్రశ్న చూస్తే స్థూల లాభంలో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థాపక సేవలకు వచ్చే ప్రతిఫలాన్ని ఏమంటారు? నికర లాభమా, స్థూల లాభమా, మొత్తం లాభమా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నికర లాభం. 35వ ప్రశ్న చూస్తే నికర లాభంలో ఉన్న అంశాలు తెలపండి. నష్ట భయాన్ని భరించడం, ఉత్పత్తి కారకాల సమన్వయం, మార్కెటింగ్ సేవలు, నవకల్పనలు ప్రవేశపెట్టడం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 36వ ప్రశ్న చూస్తే శ్రామికులు ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని ప్రతిఫలాన్ని ఆశించి చేసే పనిని శ్రమ అంటారు. ఈ శ్రమ శారీరకమైనదైనా కావచ్చు, మానసికమైనదైనా కావచ్చు. అంటే శ్రామికులు ఉత్పత్తికి అందించే సేవలకు చెల్లించే ధరను ఏమంటారు? రుసుమా, వేతనమా, ధరనా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వేతనం అంటారు. 37వ ప్రశ్న చూస్తే ఆర్థిక వ్యక్తులు అనేక వేతన సిద్ధాంతాలను రూపొందించారు. వాటిలో ముఖ్యమైనవి తెలపండి. 1 జీవనాధార వేతన సిద్ధాంతం, 2 వేతన నిధి సిద్ధాంతం, 3 వేతన పరిశిష్ట యోగ్యతా సిద్ధాంతం, 4 టాసిగ్ వేతన సిద్ధాంతం, 5 ఆధునిక వేతనాల సిద్ధాంతం, పైవన్నీ అండి. 38వ ప్రశ్న చూస్తే వ్యవస్థాపకుడు చేసే ఉత్పత్తి నిర్వహణ కృషికి ఇచ్చే ప్రతిఫలమే లాభం అంటారు. కొన్ని లాభ సిద్ధాంతాలు తెలపండి. చలన లాభ సిద్ధాంతం, నవకల్పన సిద్ధాంతం, హలే నష్టభయ లాభ సిద్ధాంతం, అనిశ్చితత్వ లాభ సిద్ధాంతం, వాకర్ సిద్ధాంతం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 39వ ప్రశ్న చూస్తే అర్థశాస్త్రంలో మూలధనానికి చెల్లించే ధరని ఏమంటారు? అలాగే రుణగ్రహీత మూలధన సేవలకు ఉపయోగించుకున్నందుకు రుణదాతకు చెల్లించే ధరను ఏమంటారు? లాభమా, వాటకమా, వడ్డీనా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వడ్డీ అంటారు. 40వ ప్రశ్న చూస్తున్నాం. వడ్డీ భావనలు 2 రకాలుగా ఉన్నాయి. అవి ఏవి? 1 స్థూల వడ్డీ అండి, 2 నికర వడ్డీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వడ్డీ సిద్ధాంతాలు, వాటి రకాలు తెలపండి. నిరీక్షణ వడ్డీ సిద్ధాంతం లేదా పరిత్యాగ వడ్డీ సిద్ధాంతం అంటారు. అదేవిధంగా బొంబార్క్ సిద్ధాంతము, కాలాభిరుచి వడ్డీ సిద్ధాంతము, కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతము, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 42వ ప్రశ్న వస్తే ద్రవ్యత్వాభిరుచిని ద్రవ్యానికి గల డిమాండ్ అంటారు. ద్రవ్యానికి డిమాండ్ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? 1 వ్యాపార వ్యవహారాల కోసం, ముందు జాగ్రత్త కోసం, అంచనా వ్యాపారం కోసం, రుణాత్మక నిధుల సిద్ధాంతం, ఉపాంత ఉత్పాదక సిద్ధాంతం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 43వ ప్రశ్న వస్తే అర్థశాస్త్రంలో పంపిణీ భావనను 2 అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే జాతీయ ఆదాయ పంపిణీని 2 విధాలుగా పరిశీలించవచ్చు. 1 విధులను అనుసరించి పంపిణీ అండి, 2 వైయక్తిక పంపిణీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 44వ ప్రశ్న చూస్తే ఆర్థిక బాటకం కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా 3 ఉత్పత్తి కారకాలైనటువంటి శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలకు వర్తిస్తుంది. ఇది 3 రకాలుగా ఉంది. అవి ఏవి? 1 కొరత బాటకం, 2 కృత్రిమ బాటకం, 3 బదిలీ సంపాదన, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 45వ ప్రశ్న వస్తే వాస్తవిక వేతనం అంటే శ్రామికుడి శ్రమకు ప్రతిఫలంగా పొందిన ద్రవ్య వేతనం, కొనుగోలు శక్తి. దీనిని అభివృద్ధిపరిచినది. వాస్తవిక వేతనం అంటే శ్రామికుడి శ్రమకు ప్రతిఫలంగా పొందిన ద్రవ్య వేతనాన్ని కొనుగోలు శక్తి అని నిర్వచించిన వారు అడమ్ స్మితా, ఆల్ఫ్రెడ్ మార్షలా, జేబీ కీన్సా, ఏది? ఎవరు కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అడమ్ స్మిత్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్లో యూనిట్ 6 పంపిణీ సిద్ధాంతం సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.